వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను సార్, అందరిది ఒక లెక్క, నాది ఒక లెక్క. ఇది మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి లెక్క. అసలు మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు నేను చెప్పిన సమయానికి ఓపెన్ చేయాలి, నేను చెప్పిన సమయానికి క్లోజ్ చేయాలి. సార్ చెప్పిన లెక్క, సార్ చెప్పిన సమయం. మధ్యాహ్నం 1 గంటలకు వైన్ షాపులు ఓపెన్ చేయాలి, సాయంత్రం 6 గంటలకు మూసివేయాలి. అసలు ఏం జరుగుతుంది మునుగోడు నియోజకవర్గంలో? రాజగోపాల్ రెడ్డి గారు దాదాపుగా 2 నెలల నుంచి ఇదే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వం పైన, మద్యం దుకాణాల పైన. అసలు అందరూ ఆరోగ్యాల గురించి ఆలోచించి ఇలాంటి మాటలు అంటున్నారా, లేక తాగుడు వల్ల యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ లెక్కను మాట్లాడుతున్నాడా? నిజానికి ఇది ఒక మంచి సందర్భమే, ఒక మంచి అంశం కూడా. సో నేను చెప్పిన మధ్యాహ్నం 1 గంటలకు ఓపెన్ చేయండి, సాయంత్రం 6 గంటలకు క్లోజ్ చేయండి. ఇట్లాగే నిన్న ఒక మునుగోడు నియోజకవర్గంలో ఒక మద్యం దుకాణాలు 10 గంటలకు ఓపెన్ చేస్తే అదే ఆయన అనుచరులు వెళ్లి ఆ షాపుని మూసివేసే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారని మద్యం దుకాణాల యాజమాన్లు అందరూ కలిసి ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఆ అధికారులు రావడంతో అక్కడ దగ్గరుండి ఆ వైన్ షాపు ఓపెన్ చేయించారు. మద్యం దుకాణాల యాజమాన్యానికి, ఎక్సైజ్ అధికారులకు, కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి అనుచరులకు ఒక డిస్కషన్ జరిగింది. ఒకరు ముయ్యమంటారు, ఒకరు క్లోజ్ చేయమంటారు. ఇట్లయితే మేము ఎలా దందా చేసుకోవాలని మద్యం దుకాణాల వ్యాపారస్తులు వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకు ప్రతిసారి ఎమ్మెల్యే మద్యం దుకాణాల మీద టైమింగ్ పెట్టిండు? మిగతా ప్రాంతాల్లో ఏ సమయానికన్నా ఓపెన్ చేసుకోండి, ఏ సమయానికన్నా క్లోజ్ చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కాకపోతే నా నియోజకవర్గంలో నేను చెప్పిన సమయానికే మద్యం దుకాణాలు ఓపెన్ అవ్వాలి, నేను చెప్పిన సమయానికి మద్యం దుకాణాలు క్లోజ్ అవ్వాలి. దానివల్ల ఇక్కడ తాగే వాళ్ళు అనేది కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకొని, కుటుంబాలను చూసుకొని వాళ్ళ జీవితాలలో స్థిరపడడానికి ఒక ఆలోచన ఉంటుందని ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. సో ఇక్కడ మునుగోడు ఏదైతే మద్యం దుకాణాల యాజమాన్యాలకు, ఎక్సైజ్ అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. చూడాలి భవిష్యత్తులో ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందో. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.